ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. నా ఆశ తీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. మేఘములపై యేసు భూరాధ్వనితో పిలచే ఆ దినము ఎప్పుడొచ్చును. మేఘములపై యేసు భూరాధ్వనితో పిలచే ఆ దినము ఎప్పుడొచ్చును. ధరణిలో నా యాత్ర ముగించేనే పరమ పురి చేరే దినమెప్పుడో. ధరణిలో నా యాత్ర ముగించేనే పరమ పురి చేరే దినమెప్పుడో. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో. భక్త కోటి జనుల బృందముతోనే చేరి స్తుతించే దినమెప్పుడో. భక్త కోటి జనుల బృందముతోనే చేరి స్తుతించే దినమెప్పుడో. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో. 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. నా ఆశ తీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు సందేశం అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరొకసారి మీ అందరితో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మాటలు వినే ముందుగా మనందరం కలిసి మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, నాతో పాటు ప్రార్థనలోకి ఉపయోగించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాను. నీ మహాకృపను బట్టి సహాయాన్ని బట్టి మరొకసారి నా ప్రభు నీ వాక్యాన్ని పంచుకోవటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. దేవా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నా ప్రభు ఈ యొక్క మాటలు వారి వినికిడిలో హృదయాల్లో నింపబడి ఈ వాక్యానుగుణంగా నా ప్రభు మేము జీవించి నడుచుకోవటానికి సహాయం చేస్తారని, నీ వాక్యం ద్వారా మేము హెచ్చరించబడటానికి సహాయం చేస్తారని, తోడేంటారని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మన జీవితాల్లో మరి గత సంవత్సరం కొంత మంచిని మనకి మిగిల్చి వెళితే, అలాగే కొన్ని చేదు అనుభవాలను కూడా మరి గత సంవత్సరం మనకి మిగిల్చి వెళ్ళింది. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనందరికీ కూడా సంతోషము సమాధానాన్ని ఇవ్వాలనే ఈ లోకంలోనికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్షణానుభవాన్ని మనందరికీ కూడా కలిగించి ఆ రక్షణ భాగ్యాన్ని మనకి యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా మనకు అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆయన తండ్రి యొక్క సన్నిధికి ఆరోహణమయ్యారు. అపోస్తుల కార్యములు మనం 1వ అధ్యాయము మరి 9 నుంచి మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు
శిష్యులందరూ కూడా చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు శిష్యులందరూ కూడా ఆకాశం వైపు ఆయన వెళుతున్నప్పుడు చూస్తూ ఆయన మరి ఆరోహణం మేఘవాహనం మీద ఆయన ఆరోహణం వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చూస్తున్నాడు. ఈ శిష్యులందరూ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం వెళుతున్నప్పుడు చూస్తున్నారో మరి వారిని చూసి మరి దూతలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమనము జరుగుతున్న సమయంలో దూత వచ్చి, మరి గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? మీరందరూ చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా అయితే ఆకాశమునకు మేఘం మీద కొనుక్కోపట్టడం మీరు చూస్తున్నారో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ తిరిగి రెండవ రాకడలో ఆయన తిరిగి వస్తాడనేటువంటి మాట, ఆ సత్యాన్ని శిష్యులకు తెలియజేయటం మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి 2000 సంవత్సరాల క్రితం మరి భూమి మీద నుంచి ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయారు. అయితే ఆనాటి నుంచి కూడా సమాజం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు, ఆయన రాకడ జరగాలనేటువంటి ఆతృతతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సమాజం యొక్క ఆశ, అందరి యొక్క ఆశ కూడా అదే. ఈరోజు మరి కొత్త సంవత్సరం మన జీవితంలోకి వచ్చిందంటే అందరూ చాలామంది యేసుక్రీస్తు ప్రభువు రాకడ మరి ఈ సంవత్సరంలో జరిగిపోతుందేమో, లేకపోతే ఈ నెలలోనో, లేకపోతే ఈ దినమునో మనకి యేసుక్రీస్తు ప్రభువారు రాక జరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఆశ ఎంతగా ఉందంటే మనకి మరి కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రభువా రమ్ము అంటే మరి ఈరోజు మనందరం కూడా మరణాత మరణాత అంటాం కదండి. మరణాత అనగా ప్రభువా త్వరగా రమ్ము, లేకపోతే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అనేటువంటి మాట అర్థాన్ని ఇస్తుంది. అయితే మనందరి యొక్క ఆశ మరి ప్రభు వచ్చేయాలని ఆశపడుతున్నాం. అందుకనే మనందరం కూడా మరి ప్రభువుని రమ్మని ప్రతిరోజు కూడా ఎంతోమంది పిలుస్తున్నారు, ప్రభువుని ఆహ్వానిస్తున్నారు. తండ్రి వచ్చేయండి, మరి ఈ లోకానికి రావాలి, ఈ లోకానికి తీర్పు జరగాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలోనూ మనకు కనిపిస్తుంది. అయితే దేవుని యొక్క పిల్లలుగా మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులందరూ పిలిచినంత మాత్రాన, లేకపోతే మనం అడిగినంత మాత్రాన, లేకపోతే మనము అస్తమాటు ప్రభువా రా రా అని పిలిచినంత మాత్రాన ప్రభువు రాకడ జరగదు. కానీ ప్రభువు రాకడ జరగాలంటే ఒక ప్రభు యొక్క ఉద్దేశం అనేది ఈ భూమి మీద మిగిలి ఉందనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక ప్రభు రాకడ వస్తుంది. ఎందుకంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, ప్రభు రాకడ జరగాలంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి ఆయన ఎప్పుడు పంపిస్తే అప్పుడే వస్తుంది. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. ఎందుకంటే కాలం అనేది ఏ సమయంలో వెళ్ళాలి, ఏ సమయంలోనికి మరి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ తన చెంతకు చేర్చుకోవాలనేది తండ్రి ఆజ్ఞాపిస్తే తప్ప యేసుక్రీస్తు ప్రభువారు ఏది చేయడు. కనుక ఆయన ఏ సమయంలో రావాలనేది తండ్రి చెప్తాడు. కనుక ఆ సమయంలో ప్రభువారు వస్తారు. కనుక మనందరం కూడా ఎదురు చూడటం మంచిదే. ఈరోజు మనమందరం ఎదురు చూడటమే కాదండి, రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లయితే 8వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. మనందరం కూడా ఎలాగైతే ప్రభు రాకడ జరగాలని, ప్రభు రావాలని మనం ఎలాగైతే కోరుకుంటున్నామో, అలాగే దేవుని యొక్క దినపు రాకడ కొరకు ఈ సృష్టి అంతా కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా దేవుని యొక్క దినపు రాకడ కొరకు ఆశతో కనిపెట్టుచున్నదంటని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క కుమారుడు ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి అంతా కూడా మిగుల ఆశతో తేరు చూస్తుందంట, ఎదురు చూస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో ఈ సృష్టి ఎదురు చూడటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద ఎందరో ఈ రోజుకి ఇంకా ప్రభువును నమ్ముకోకుండా, ప్రభువుని విశ్వసించకుండా తమ జీవితాలను వ్యర్థంగా గడుపుతూ భూమికి భారంగా జీవిస్తున్నారు. దేవుని యొక్క పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవుని ప్రేమను బట్టి మనందరం కూడా మరి మనం జీవించగలుగుతున్నాం. దేవుడు ఎంత ప్రేమ అంటే ఈరోజు మంచి వాళ్ళని బట్టి, ఈరోజు ఇంకా లోకంలో చెడ్డవాళ్ళు కూడా వారి యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకనే దేవుని యొక్క సూర్యకాంతి మంచివారి మీద, చెడ్డవారి మీద,
అలాగే వర్షము మంచివారి మీద చెడ్డవారి మీద అందరి మీద ప్రసరించుచు మరి ఈ లోకంలో ప్రతి మనిషిని యొక్క మనుగడ సాగుతుందంటే దానికి కేవలం దేవుని యొక్క కృప. అందుకనే ఈరోజు ఈ భూమికి భారమైనటువంటి అనేక మంది మనుషులు మరి భూమి మీద వ్యర్థంగా జీవిస్తూ ప్రభువుని తెలుసుకోకుండా బ్రతుకుతూ మరి సమయాన్ని కాలాన్ని వృధా చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. కానీ దేవుని యొక్క కుమారులను దేవుని యొక్క రాకడలో మరి దేవునికి అప్పగించాలని ఈ సృష్టి అంతా కూడా మిగులు ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. అంతేకాదండి, మరి మనుషులందరూ ఎదురు చూడటమే కాదు, ప్రకృతి అంతా ఎదురు చూడటమే కాదు. అలాగే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇప్పటికే భూమి మీద దేవుని కొరకు ఎన్నో త్యాగాలు, అలాగే మరి హతసాక్షులుగా జీవించి దేవుని కొరకు బ్రతికి చనిపోయినటువంటి ఆత్మలు, పరదైశులో ఉన్నటువంటి ఆత్మలు దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నాయి. ఏమని మొరపెడుతున్నాయో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో పరదైశులో ఉన్నటువంటి దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు యథార్థంగా బ్రతికినటువంటి వారు దేవుణ్ణి అడుగుతున్నారు, నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా అని దేవుని అడుగుతున్నారండి. తీర్పు తీర్చేయి, ఈ లోకానికి అంతం కలుగు చేయి, మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధికి తీసుకుని పో, పరలోకంలో మమ్మల్ని వారసులుగా చెయ్యి అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, కానీ దేవునికి కూడా మనల్ని అందరినీ కూడా తీసుకుపోవాలని ఉందండి. ఎందుకంటే మనం ఎంతైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నామో దేవునికి కూడా మన మీద అంత ఎడబాటు దేవునికి కూడా ఉంది కనుక మనం తీసుకుపోవాలని అనుకున్నాడు. కానీ అనేక సార్లు మనం బాధ పెట్టినప్పటికీ, అనేక సార్లు మనం దేవుని యొక్క మనసును నొప్పించినప్పటికీ దేవుడు ఎన్నోసార్లు అనుకుని ఉంటాడో ఈ యొక్క నోవహు కాలంలో మరి ఎలాగైతే జలప్రళయం ద్వారా ప్రజలందరినీ కూడా అంతం చేసి మరి నీతిమంతులు రక్షించాలని ఎలాగైతే కోరుకున్నాడో అలాగే ఈరోజు కూడా ఈ యుగాంతం జరిగి మరి దేవుని పిల్లలను తన సన్నిధికి తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ దేవుడు తన యొక్క ప్రేమను ఇక్కడ చూపిస్తున్నాడు. హబక్కూకు గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగం నుంచి చదువుకున్నట్లయితే దేవుడు కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకునిచున్నాడు. అంటే దేవుడు కోపం వస్తుంది. ఎన్నోసార్లు అనుకుంటున్నాడు వీళ్ళందరినీ కూడా తుడి చేయాలి, వీళ్ళందరినీ నాశనం చేయాలి, ఈ యుగ అంతం జరిగిపోవాలని దేవుడు ఆశపడుతూనే దేవుడు కోపం వస్తుంది. కానీ ఏం చేస్తున్నాడు? వాత్సల్యం చూపిస్తున్నాడు, ప్రేమ. ఈరోజు మనందరం కూడా గమనించాలి, మనందరం కూడా ఈరోజు భూమి మీద జీవించగలుగుతున్నాం అంటే అది దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని సహాయాన్ని బట్టి అని మర్చిపోవద్దు. కనుక దేవుని యొక్క పిల్లలుగా మనం ఆలోచించాలి. దేవుని రాకడ వస్తుంది కనుక ఈరోజు మనందరం ఎదురు చూస్తున్నాం. అలాగే లోకంలో చాలామంది దేవుని యొక్క మాటలను తప్పుపట్టుకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి అపహాసకులు కూడా ఈ లోకంలో ఉన్నారండి. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నట్లయితే అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. చూడండి, ఈ అంత్య దినములలో, ఈ యొక్క చివరి దినాలలో మనుషులు ఎలా ఉన్నారంట? దేవుణ్ణి అపహాసించుచు వచ్చుచు తమ స్వకీయమైనటువంటి దురాశల చొప్పునే నడుచుకుంటూ, అంటే వాళ్ళు ఎలా జీవించాలో అలాగే జీవిస్తున్నారు. ఎక్కడ మార్పు లేదు, బ్రతుకులో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. కానీ ఏమనుకుంటున్నారు? అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. చూడండి ఎలా మాట్లాడుతున్నారు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇదిగో వచ్చేస్తున్నాను, త్వరగా వచ్చేస్తున్నానని చెప్పాడు కదా. మరి ఏంటి త్వరగా వచ్చేయటం అంటే? మరి ఇప్పటికీ 2016 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఏంటి త్వరగా అంటే ఇంతేనా అని చెప్పేసి అపహాస్యం చేస్తున్నారట ప్రజలు. అయితే దేవుని యొక్క వాక్యం మనం ఆలోచించాలి. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? పీతరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకున్నవారను. చూడండి, ప్రజలందరూ కూడా అనుకున్నటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ దేవుడు వ్యక్తం చేస్తున్నాడు.
అయితే దేవుని యొక్క పిల్లలుగా మనం ఒకసారి ఆలోచించాలి. చూడండి 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనులు తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. చూడండి, ఇప్పుడు మరి మనం ఉన్నటువంటి భూమి ఒకప్పుడైతే నోవాహు కాలంలో జలప్రళయం ద్వారా ప్రపంచాన్ని అంతటినీ కూడా నాశనం చేసిన దేవుడు, ఈరోజు మనం నివసిస్తున్నటువంటి భూమి, ఆకాశములు, అందరి సమస్తాలు దేవుని యొక్క దినపు రాకడలో దేనితో లయమైపోతున్నాయంటే అగ్ని కొరకు ఇవన్నీ కూడా నిలువ చేయబడ్డాయి, భద్రం చేయబడ్డాయి. ఇవన్నిటినీ కూడా దేవుడు అగ్నితో నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారంటే ఒకప్పుడు ప్రేమమయుడిగా, కరుణామయుడిగా, దయామయుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఈసారి కూడా రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు అలాగే ప్రేమమయుడిగా, కరుణామయుడిగా వస్తారేమో అని చెప్పి చాలామంది మరి యేసుక్రీస్తు ప్రభువారిని చాలా ఈజీగా పిలవటం మనం చూస్తున్నాం. లేదండి, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఆయన మామూలుగా శాంతమూర్తిలా రాడు. ఆయన యూదా గోత్రపు సింహం వలె చాలా కోపంతో, రౌద్రంతో ఆయన రాబోతున్నాడు. కనుక ఆయన వచ్చేసరికి మనందరి జీవితాలను సరిచేసుకోవాల్సినటువంటి అవసరత, బాధ్యత మనందరి మీద ఉందని మాత్రం మర్చిపోవద్దు. కనుక మరి దేవుని యొక్క పిల్లలుగా మనం ఒకసారి ఆలోచించాలి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, అయితే యేసుక్రీస్తు ప్రభువు రాకడ మన అందరం పిలిచినప్పటికీ ఎందుకు రావట్లేదనే దాని గురించి ఇక్కడ ఒక స్పష్టత మనకిస్తున్నాడు. చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క రాకడ ఆలస్యం అవటానికి గల కారణం. చూడండి, ఎంతోమంది భక్తులు పిలుస్తున్నారు, కానీ దేవుడు రాకడ ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందంటే దేవుని యొక్క ఉద్దేశం చెప్తున్నాడు. ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాడు, వచ్చేయాలని ఆయనకు ఉంది. కాకపోతే ఎవడునూ నశింపవలనని ఆయన కోరుకోకుండా అందరూ కూడా, ఎందుకంటే దేవుని యొక్క పిల్లలు ఈ లోకములో భూమి మీద జీవించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందవాలని కోరుచు దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఎడల దీర్ఘశాంతము వహిస్తున్నాడు. దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అంటే ఈ సంవత్సరం, మరి గతించిపోయిన సంవత్సరం మన జీవితంలో జరిగిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది. మనం అనుకుంటున్నాం ఏంటి, దేవుని యొక్క రాకడ ఇంకా జరగట్లేదు అనుకుంటున్నాం. కానీ దేవుని రాకడ కనుక గత సంవత్సరంలో జరిగి ఉంటే ఈరోజు ఎంతోమంది ఇంకా దేవుని నమ్ముకున్న వాళ్ళు, ప్రభువుని విశ్వసించిన వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి. వారందరూ నశించిపోతారు కదా, వారందరూ నరకానికి పోతారు కదా. అందరూ నరకానికి పోవటం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు కదా. కనుక ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు తన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నాడే తప్ప మరి ఆయన మరొకటి కాదని దేవుని యొక్క పిల్లలుగా మనం గమనించాలి. అలాగే మీ అందరికీ తెలుసు, యెహెజ్కేలు గ్రంథంలో మరి 18వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే దుష్టుడు మరణము నొందుట వలన నాకు సంతోషం కలుగునా అనేటువంటి ప్రశ్న అక్కడ దేవుడు మనల్ని వేస్తున్నాడు. ఎందుకంటే దుష్టుడు దుష్టత్వంతో నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడు మరి మనసు మార్చుకోవాలని, మార్పు పొందాలని, తన ప్రవర్తన దిద్దుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు రాకడ ఆలస్యం అవుతుందంటే దానికి కారణము దేవుని పిల్లలు మారు మనసు పొందాలని, అలాగే దేవుని యొక్క పిల్లలు తన యొక్క ప్రవర్తనను దిద్దుకోవాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. కనుకనే ఈ సంవత్సరం నీ జీవితంలో వచ్చిందని మర్చిపోవద్దు. అంతేకాదండి, ఇంకా దేవుని యొక్క పిల్లలుగా మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. దేవుని రాకడ ఆలస్యం అని చెప్పేసి అనుకుంటున్నాం మనం. ఎందుకంటే దేవుడిని ఎప్పుడు కూడా నా ఉద్దేశాలతో కానీ, దృక్పథాలతో కానీ దేవుణ్ణి ఆలోచించకూడదు. ఎందుకంటే మన అందరం కూడా మనుషులం. ఎందుకంటే మనుషులం కనుక మన మనుష్య సంగతులను, మనుష్య ఆలోచనలతో ఆలోచిస్తుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుడు చెప్పే ప్రతి మాట ఆధ్యాత్మికమైనది. కనుక ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథంతో మనం ఆలోచించగలిగినప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడు. ఒక విషయాన్ని గమనించండి, ఆలస్యం అంటున్నాం కదండి. అసలు ఆలస్యం అనే పదానికి మనం ఒకసారి అంటానికి సరిపోం. ఎందుకంటే చూడండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ప్రియులారా ఒక సంగతి మరిచిపోకండి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. చూడండి, ఎంత మంచి మాట. చూడండి, ప్రభు దృష్టిలో ఆలోచించండి. ప్రభు దృష్టికి, ప్రభు యొక్క ఆలోచనకి అలాగే ఒక దినం అనేది 1000 దినాలలా ఉంటుందంట. 1000 దినాలు దేవుని దృష్టిలో ఒక దినంలా ఉన్నాయంట. ఇదేంటండి?
దేవుని యొక్క ఆలోచన ఇంత వ్యత్యాసం మనకు కనిపిస్తుందా? మన దృష్టిలో 1000 అనగానే దీర్ఘకాలం, చాలా గొప్పది. కానీ దేవుని దృష్టితో ఆలోచించినట్లయితే 1000 దినాలు అనేటువంటి పదాన్ని దేవుడి దృష్టిలో ఎలా ఉందంట? ఒక రోజులో ఉంది. అంటే 1000 దినాలు అంటే 1000 రోజులు దేవుని దృష్టిలో ఒక 24 గంటల్లో ఉందన్నమాట. అంటే మనం ఆలస్యమైపోయింది అనుకుంటున్నాం. ఇన్ని రోజులు, ఇన్ని కాలాలు, ఇంత సమయం జరిగిన సమయం అంతా చూస్తుంటుంటే దేవుని దృష్టిలో అసలు లేనట్టే ఉంది. దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుని యొక్క పిల్లలుగా మనమందరం కూడా దేవుణ్ణి వచ్చేయాలని కోరుకుంటుంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఆలోచించినట్లయితే చూడండి ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. చూడండి, ఇంకా కీర్తన గ్రంథంలో 90వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గడిచిపోయినటువంటి నిన్నటి వలె ఉన్నాయంట, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాయంట. దేవుని యొక్క పిల్లలారా ఆలోచించండి. దేవుని యొక్క దృక్పథంతో ఆలోచించండి. నీ ఆలోచనలతో ఆలోచించినట్లయితే దేవుడు నీకు అర్థం కాడు. అందుకనే దేవుని యొక్క పిల్లలుగా దేవుని మనస్సు ఆలోచించు. దేవుని యొక్క మనస్సుతో ఆలోచించినట్లయితే దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో మన జీవితం అంతా కలిపితే ఆయన దృష్టిలో ఒక 1000 సంవత్సరాల్లో ఉన్నాయి. చూడండి, అందుకనే నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఇక్కడ చూడండి, మనం దీర్ఘకాలం అనిగా మనం ఈరోజు ఇంతకాలం జీవించామని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ అది దేవుని దృష్టికి అది కేవలము ఒక జాములా ఉందండి. కనుక దేవుని యొక్క పిల్లలుగా మీరు ఆలోచించండి. కనుక దేవునికి కూడా చాలా ఆశ ఉంది. అందుకనే చూడండి, ఎప్పుడైనా ఎడబాటు అనే దాని గురించి తెలియచేయాలనుకోండి, ఎవరినైనా మనం చూడలేదనుకోండి, ఒక వ్యక్తిని దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళ మీద మన మనసు పడినప్పుడు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఈ విధంగా ఉంటాయి. క్షణం ఒక యుగంలా గడిచింది అంటుంటారు. అంటే ఒక క్షణం ఎలా గడిచిందంట? యుగంలా గడిచిందంట. అంటే 1000 సంవత్సరాలు ఎంతైతే ఎడబాటు ఉంటుందో అంత ఎడబాటును వాళ్ళ జీవితంలో చూస్తున్నామని వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. కనుక దేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ త్వరగానే వచ్చేస్తుంది. ఆయన రావాలని అందరి కోసం మనల్ని అందరినీ తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతం వహిస్తున్నాడండి. పేతురు పత్రికలోనే కనిపిస్తుంది. 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నది. కనుక దేవుని యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. మనందరం మారు మనసు పొందుతామని, మనందరం రక్షించబడతామనేటువంటి ఉద్దేశంతో దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు తప్ప అంతకంటే ఏమీ కాదు. కనుక దేవుణ్ణి మనం పిలవక్కర్లేదు, ఎందుకంటే ఆయన సమయం తెలుసు ఆయనకి. మనం పిలిచామని రాడు, ఎందుకంటే ఆయన పని చెయ్యాలి మనందరం కూడా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే 14వ వచనం చూసినట్లయితే చాలా మంచి మాట ఉంది ఇక్కడ. ఈ మాటను మీరు అందరూ కూడా గుర్తించండి. మనందరం కూడా దేవుని రాకడ జరగాలని ఆశపడుతున్నాం. ఆశపడే ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మనం చేయాల్సిన పనులు చాలా ఉంది. ఎందుకని చూడండి, ఇక్కడ చూడండి, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. అంతం రావాలంటే ఏం జరగాలి? రాజ్య సువార్త, సంఘాన్ని గురించిన సువార్త, దేవుని గురించిన వార్త ఈ లోకమందంతటా కూడా ప్రచారం అవ్వాలి. ఈ లోకమంతా సాటి చెప్పాలి. ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించగలుగుతామో అటు తర్వాత ఏమొస్తుంది? అంతం వస్తుంది. కనుక చేయాల్సిన పని మనం చేయకుండా, చేయవలసిన పని మనం చేయకుండా, మన బ్రతుకులను దిద్దుకోకుండా మనము దేవుణ్ణి పిలవటం అనేది ఎంతవరకు సబబు అంటారు? ఒకసారి ఆలోచించండి. కనుక దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాకడ కొరకు కనిపెడుతున్నారు. కానీ మరి మన ప్రవర్తనను ముందు మార్చుకోవాలి. మనం ఈరోజు ఈ సమయంలోనే ప్రభు వచ్చేస్తే మనము దేవునితో పాటు ఆయన యొక్క రాజ్యానికి ఎత్తబడే స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే ఈ లోకంలో మరి మనందరి పరిస్థితిని బట్టి, మన జీవితాన్ని బట్టి నరకానికి త్రోయబడే స్థితిలో మనం ఉన్నామా? ముందుగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ముందుగా మనం సిద్ధపడదాం. ఎందుకంటే సిద్ధపాటు లేకుండా ప్రభువును పిలిచినట్లయితే మనమే నష్టపోతాం. కనుక ముందు మన జీవితాలను సరిచేసుకుందాం, మన ప్రవర్తన దిద్దుకుందాం. దేవుని కొరకు ఇంకా ఎక్కువగా మనం శ్రమిద్దాం, కష్టపడదాం. దేవుని యొక్క సువార్త నలుదిశలా వ్యాపింపచేద్దాం. అందరికీ సువార్తను ప్రకటిస్తాం.
మరి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, సంఘాన్ని గురించి ఒప్పించి అనేక మందిని దేవుని వైపుకి నడిపిద్దాం. అప్పుడు దేవుని యొక్క పని జరుగుతుంది, ప్రభు రాకడ కూడా మనకి జరుగుతుంది, మనందరం కూడా ప్రభుతో ఎత్తపడతాం. కనుక అటువంటి కృప మనందరి జీవితాల్లో దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాకృపను బట్టి, సహాయాన్ని బట్టి మరొకసారి నా ప్రభా, మరి నీ పిల్లలతో దేవుని యొక్క మరి తండ్రి సత్యాన్ని, వాక్యాన్ని మేము పంచుకున్నాం తండ్రి. అలాగే నా ప్రభా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. క్రమం తప్పకుండా వీక్షిస్తున్న వారికి రావాల్సినటువంటి నీ మెండైన ఆశీర్వాదములు దయచేయండి. ఎవరైనా శరీర సంబంధమైనటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలతో ఉంటే తండ్రి వారందరినీ కూడా మీరు ధైర్యపరచండి, వారికి ఊతం ఇవ్వండి. అలాగే నా ప్రభు, ఇంకెవరైతే రక్షణ లేకుండా నా ప్రభు ఈ జీవితాన్ని జీవిస్తున్నారో వారికి రక్షణ అనుగ్రహించండి. నా ప్రభు, నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే మేము మా జీవితాలు ఎలా ఉన్నాయనేది మేము పరిశీలన చేసుకుని నీ రాకడ కొరకు మేము సిద్ధపడి జీవించడానికి సహాయం చేస్తారని, అలాగే నా ప్రభా, ఈ వింటున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఈ మాటలు ఫలింపజేసి తద్వారా ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి సహాయం చేస్తారని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.